డీటెయిల్స్ చూస్తే పర్యావరణ పరిరక్షణ అనేది మనందరి సామాజిక బాధ్యతని జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రాబోయే 99 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా అడవులను రక్షించడం, ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని చాటి చెప్పడం పిలుపునిచ్చారు. తద్వారా జిల్లాలోని పచ్చదనాన్ని పెంపొందించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చునని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రత్యేక ప్రణాళికలో ముఖ్యంగా జల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుందని, నీటిని వృధాను అరికట్టి ప్రతి నీటి బొట్టును అత్యంత విలువైనదిగా భావించి పొదుపు చేయాలని కోరారు. అలాగే ప్లాస్టిక్ రహిత జీవితాన్ని అలవర్చుకోవడంలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి రీసైక్లింగ్ పద్ధతులను పాటించాలని సూచించారు. భూమిపై ఉన్న ప్రతి జీవిని రక్షిస్తూ జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడం మనందరి ప్రాథమిక కర్తవ్యమని గుర్తు చేశారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులను అదుపు చేయడానికి కార్బన్ ఉద్గారాలను తగ్గించి మన భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పచ్చదనం పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదామనే నినాదంతో సాగుతున్న ఈ 99 రోజుల సుదీర్ఘ కార్యాచరణలో జిల్లా ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. And facilitate this to spread the awareness towards the environment, forest. Every department contribute done, and also we will create the awareness. Collectors are to initiate and third June నుంచి డైలీ యాక్టివిటీస్ కూడా ఏవైతే ఉన్నాయో లాస్ట్ వారం కానీ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేస్తాం. సో దాని సందర్భంగా ఈరోజు మనకి ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో దాని గురించి అందరూ జిల్లా అధికారులకి తెలియజేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, తర్వాత నిన్న నేను కూడా అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో ప్రత్యేకంగా దీంట్లో మన జిల్లాలో మీ అందరికీ తెలుసు దాట్ we are having around 46% of the forest area in the district. So దాని సందర్భంగా మన డిస్ట్రిక్ట్ లో ఏవైతే మెయిన్ ఫారెస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయో లైక్ there are few urban parks. సో అక్కడ కూడా మనం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో చేయడం జరుగుతుంది. దీంతో పాటు మళ్ళీ ప్లాస్టిక్ లిటర్ ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ లిటర్ అది ఏ విధంగా కంట్రోల్ చేయాలి దాని గురించి కూడా యాక్టివిటీ చేయడం జరుగుతాయి. అవేర్నెస్ ఆన్ ఆల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్ దాని గురించి కూడా మళ్ళీ అవేర్నెస్ చేయడం జరుగుతాయి. దీంతో పాటు మళ్ళీ 5th June చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఉంటాయి. దాంట్లో కూడా మళ్ళీ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది. దీంతో పాటు మళ్ళీ పర్యావరణం ఎడ్యుకేషన్ పైన రన్ కానీ మ్యారథాన్ కానీ, తర్వాత బర్డ్ వాక్స్ మీకు తెలుసు మావలా లేక్ లో ఎన్నో వెరైటీ స్పీసీస్ ఉంటాయి, మైగ్రేటరీ బర్డ్స్ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి అటువంటి బర్డ్ వాక్స్ కానీ కూడా చేయడం జరుగుతాయి. దీంతో పాటు మళ్ళీ మధ్యలో మనం ఉదయవాడ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ ఆధ్వర్యంలో ఇప్పుడు డిఎఫ్ఓ గారు ఇన్వైట్ చేసి వారికి ఏమైనా ఇనాగ్రేషన్స్ ఫౌండేషన్స్ మనకి నగరవని యోజన ప్రోగ్రామ్ కూడా ఉన్నాయి, అటువంటి కూడా మనం ఇనాగ్రేషన్స్ ఫౌండేషన్స్ కూడా చేయడానికి ఆస్కారం కూడా ఉంటాయి. తర్వాత మనం ఒక్కరోజు పెద్ద ఎత్తున అన్ని జిల్లా అధికారులు మరి ప్లాంటేషన్ యాక్టివిటీ కూడా టేకప్ చేయాల్సిన ఉంటాయి మన మహోత్సవం సందర్భంగా. సో దాని